మెగా బాక్స్ ఆఫీస్. మన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి తర్వాత తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా తర్వాత సలార్ వచ్చే వరకు హిట్ పడలేదు. ఇక నెక్స్ట్ కల్కి సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాడు. కానీ మళ్ళీ రాజస ఫ్లాప్ అయ్యే ఇదేంటి అనుకున్నాం కదా. ప్రభాస్ లైనప్ ఎప్పుడు భారీగానే ఉంటుంది. ఒకేసారి ఒక 3 సినిమాలు లైన్లో ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ ఒకేసారి 3 పడవల ప్రయాణం చేయగలడా? తెలుగు సినిమా పరిశ్రమలో ఒకేసారి అనేక భారీ ప్రాజెక్టులపై పనిచేసే హీరోలు చాలా అరుదు. అలాంటి కొద్ది మందిలో ప్రభాస్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా ఆయన ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమా షూటింగ్లో పాల్గొనడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆ సవాలును మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఒకేసారి 2 సినిమాలు కాదు, ఏకంగా 3 సినిమాల షూటింగ్ ను సమాంతరంగా నిర్వహించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజసాబ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన హాలిడేస్ కి వెళ్లారు. ఈ నెలాఖరుకి తిరిగి ఇండియాకు వచ్చే డార్లింగ్ వచ్చిన వెంటనే ఫౌజీ ఇంకా స్పిరిట్ సినిమా సెట్లలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇవి ఆయన లైనప్ లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు కావటంతో వీటి షూటింగ్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రభాస్ కూడా హాలిడేస్ కంప్లీట్ అయిన వెంటనే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ మొదలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి కల్కి 2 షూటింగ్ కూడా ప్రారంభమయ్యేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ సీక్వెల్ కోసం తన డేట్స్ ను కేటాయించడం మొదలు పెట్టారని సమాచారం. అంటే ఒకే సమయంలో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఈ 3 సినిమాల షూటింగ్లను ఒకేసారి హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఇక్కడ అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో భారీ హీరోల సినిమాలు అంటే భారీ ప్రొడక్షన్, భారీ సెట్స్, లాంగ్ షెడ్యూల్, సాంకేతికంగా క్లిష్టమైన సన్నివేశాలు తప్పనిసరి. అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 3 సినిమాలు ఎలా మేనేజ్ చేయగలరు? ఇది కేవలం డేట్స్, షెడ్యూల్స్ సమస్య మాత్రమే కాదు, క్రియేటివ్ గా కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఈ 3 సినిమాల జానర్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. ఫౌజీ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్ పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఆ కాలానికి తగ్గ స్టైల్ అవసరం. మరోవైపు స్పిరిట్ పూర్తిగా మోడర్న్ కాప్ డ్రామా. ఇందులో ఆయన లుక్, ప్రవర్తన, యాటిట్యూడ్ అన్ని డిఫరెంట్ గా ఉండాలి. ఇక కల్కి 2 విషయానికి వస్తే అది సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ ఎపిక్. ఈ సినిమాలో ప్రభాస్ కనిపించే అపీల్, పాత్ర స్వభావం అన్ని మిగతా రెండింటికంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆల్రెడీ మనం కల్కి ఫస్ట్ పార్ట్ చూసాం కాబట్టి ఈ సినిమాపై ఒక హైప్ ఉంది. భైరవగా బౌంటీ కలెక్టర్ గా చూసిన ఈ క్యారెక్టర్ ని ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి కర్ణుడిగా చూడబోతున్నాం. వీరిద్దరూ కలిసి విలన్ కమల్ హాసన్ ని ఎదుర్కొని సుమతిని కాపాడాలి. సో స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ప్రభాస్ కూడా అంతే యూనిక్ గా కనిపిస్తాడు. ఈ 3 సినిమాలు 3 సెపరేట్ లోకాలు. ప్రతి సినిమాకు ప్రత్యేకమైన లుక్, మేక్ ఓవర్, భావోద్వేగాలు అవసరం. ఒక సినిమా నుంచి మరో సినిమా షూటింగ్ కు మారేటప్పుడు ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి వెంటనే ఇంకో పాత్రలోకి వెళ్ళడం అంటే మాటల్లో చెప్పడం కంటే చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఒకే సమయంలో ఇలా చేయడం అనేది నటుడికి మానసికంగా, శారీరకంగా కూడా పెద్ద పరీక్షే. అయినా సరే ప్రభాస్ ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత భారీ ఒత్తిడిలో కూడా పాత్రల మధ్య స్పష్టమైన తేడా చూపించడం ఆయన బలమని అభిమానులు నమ్ముతున్నారు. గతంలోనూ ఆయన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోని ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు 3 విభిన్న పాత్రల జానర్లలో సినిమాలతో ఒకేసారి ముందుకు వెళ్తూ మరోసారి తన డెడికేషన్ ఏంటో చూపించబోతున్నారని చెప్పాలి. మొత్తానికి ఒకేసారి 3 భారీ సినిమాల షూటింగ్ అంటే సాధారణ విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం ఎంత కష్టమైనా చివరికి ప్రేక్షకులకు 3 విభిన్న అనుభవాలను అందిస్తే అది ఆయన కెరీర్లో మరో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతోంది.